ఇస్కరియోతు యూద 12 మందిలో ఒక వ్యక్తి యేసు ప్రభుతో ఉండి సంచిలో ఉన్న డబ్బులు దొంగిలిస్తూ తన ప్రవర్తన అనేది ఎన్నడూ మార్పు పొందల. పరిశుద్ధులతో ఉన్నాడు, ఆత్మీయులతో ఉన్నాడు, అపోస్తులతో ఉన్నాడు, అయినా తన బ్రతుకులో మార్పు అనేది రాలేదు. ఈ రోజున సంఘాలలో దేవుని వాక్యం వింటున్నాడు, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారు, అయినను వారి జీవితాలలో మార్పు అనేది రావట్లేదు. మార్పు చెందకపోవటం వలన చాలా ప్రమాదంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. కనుక ఎప్పుడైనా మీ జీవితంలో మార్పు అనేది పొంది ప్రభు యొద్ద ఉన్నతమైన ఆ స్థానాన్ని పొందుకోవటానికి మీ జీవితంలో మార్పు అనేది ప్రభు కోరుతున్నాడు. కనుక ప్రభు కోరిన మార్పు మన జీవితంలో